సంఘం అంటే ఎవరు? సంఘం అంటే నేను. ఇప్పుడు సంఘమైన మనము రక్షణ కన్నా ముందు ఏం జరిగింది? ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన పాపాల నిమిత్తం బలియాగం చేశారు. దాన్ని నమ్మాం మనం. దాన్ని నమ్మడం వల్ల అవును ఆయన నా పాపాల గురించి చనిపోయాడు, తిరిగి లేచాడు, మళ్ళీ రేపు వస్తున్నాడు, మమ్మల్ని తీసుకెళ్తున్నాడు అని నిరీక్షణతో మనం నమ్మాం కాబట్టి మనము రక్షించబడ్డాం. కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో మనం ఏం చేయబడ్డామంటే కడగబడిన మనకి ఎలా ఉన్నామంటే మనం సంఘంగా ఉన్నాము. మనం ఎలా ఉన్నామంటే మనం సంఘంగా ఉన్నాం. తర్వాత సంఘము దేవుని దృష్టిలో ఎప్పుడుంది? సంఘము దేవుని దృష్టిలో ఎప్పుడుంది అంటే సంఘం ఎప్పుడుందండి? అప్పుడే రాలేదండి. సంఘం ఆల్రెడీ ఎప్పుడుందండి? జగత్ పునాది వేయబడక మునిపే ఉంది. తర్వాత సంఘాలు టూ టైప్స్ ఆఫ్ సంఘాలు ఉన్నాయి. ఏంటి? లోకల్ చర్చ్, యూనివర్సల్ చర్చ్. అంటే సార్వత్రిక సంఘం ఉంది, స్థానిక సంఘం ఉంది. స్థానిక సంఘంలో ఉంటేనే మీరు సార్వత్రిక సంఘంలో ఉంటారు. ఇక్కడ మన చుట్టూ ఉన్న సంఘాలతో మనం కలిసిమెలిసి ఉండాలా, ఉండకూడదా? ఉండాలి. ఎందుకని ఉండాలంటే మనం అందరం కలిస్తేనే క్రీస్తు శరీరము సంపూర్ణము. లేదనుకోండి మనం కొట్టుకుంటున్నాం, క్రీస్తు శరీరము సంపూర్ణము కాదు. కనుక మనము అన్ని విషయాల్లో ఎదుగుతూ ఉండాలి. అంతే. ఆశీర్వాదం అంటే ఏమన్నా నేర్చుకున్నాం మనం? అనువాడు ఉన్నవాడు అంతే. మోస అడుగుతాడు, ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నా వెళ్తాను, ఏమని వాళ్ళు అడిగితే ఏమని చెప్పమని. నెక్స్ట్ ఇంకా మన టైం దేవుడు మిమ్మల్ని మాటలతోటి ప్రయత్నం చేస్తున్నాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన